హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఓ హోటల్లో బిర్యానీలో బీడీ కలకలం రేపింది. అపోలో ఆసుపత్రి దగ్గరలోని హన్వీను కేరీ కేఫ్లో బిర్యానీ తినేందుకు వెళ్లిన ఓ కస్టమర్ కు బీడీ ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న కస్టమర్ హోటల్ యజమానిని నిలదీశాడు. ఈ మధ్య కాలంలో బిర్యానీలో బీడీ, టాబ్లెట్లు, జుట్టు వంటివి కలకలం రేపుతున్నాయి. ఇక హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం, అపరిశుభ్రత లోపంగా మారాయి. ఇటువంటి సంఘటనలు హైదరాబాద్ వంటి నగరాల్లోని కొన్ని హోటళ్లలో కొక్కొల్లలా జరుగుతున్నాయి. దీనిపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఓ హోటల్లో బిర్యానీలో బీడీ కలకలం రేపింది. అపోలో ఆసుపత్రి దగ్గరలోని హన్విన్ కేరీ కేఫ్ లో బిర్యానీ తినేందుకు వెళ్లిన ఓ కస్టమర్ కు బీడీ ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న కస్టమర్ హోటల్ యజమానిని నిలదీశాడు. ఈ మధ్య కాలంలో బిర్యానీలో బీడీ, టాబ్లెట్లు, జుట్టు వంటివి కలవడం హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం, అపరిశుభ్రత లోపంగా మారాయి. ఇటువంటి సంఘటనలు హైదరాబాద్ వంటి నగరాల్లోని కొన్ని హోటళ్లలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. దీనిపై ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, రోజు రోజుకి బిర్యానీలలో బీడీలు ఇవన్నీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అసలు అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? జరుగుతుంది. హైదరాబాద్ లో మరోసారి ఆహార భద్రపైన ప్రశ్నలు అయితే తలెత్తుతున్న సంఘటన చోటు చేసుకుంటుంది. నగరంలోని అపోలో ఆసుపత్రి సమీపంలో ఉన్న హైవాన్ కేఫ్ లో బిర్యానీలో బీడి కనిపించడం కలకలం రేపింది. అయితే మొత్తంగా చూసుకునే కనుక కేఫ్ కు వచ్చిన ఒక కస్టమర్ బిర్యానీని ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ తింటుండగా అందులో బీడి ముక్క కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురైనటువంటి సంఘటన చూసాం. అంటే వెంటనే హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదంటూ కూడా కస్టమర్ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి కస్టమర్ ఘటన వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఆహార భద్ర పదార్థాల్లో ఇలాంటి వస్తువులు బయటపడడం యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడుతుందంటూ కూడా కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి హోటల్ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదే గతంలో కూడా చూస్తున్నాము. మొత్తంగా కూడా బొద్దింకలు రావడం, ఫుడ్ లో బొద్దింకలు రావడం, వెంట్రుకలు రావడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి హోటళ్ల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.